ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంత వాసుల సమస్యలు తెలిసినటువంటి ఈ ప్రాంత వాసులుగా మేము ఇక్కడ జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి పోడు భూముల సమస్యలు ఉంటే ఈ పోడు భూముల సమస్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భూములు మా పేరు మీద అవుతాయి, మాకు హక్కులు వస్తాయి అనేటువంటి భావజాలంతో గ్రామీణ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలందరూ ఆలోచించి తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో నిరంతరం కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు సమస్యలు పరిష్కారం చేస్తారని పదే పదే చెప్తూ ఈ ప్రాంత వాసులని మభ్యపెట్టడం జరిగింది. కానీ ఆ 10 సంవత్సరాలలో ఏ పోడు భూమి దున్నుకున్నటువంటి వ్యక్తులకు అందరికీ పట్టాలనేటివి ఆ రోజుల్లో రాలేదు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు మరొక్క యుద్ధమానికి రూపకల్పన చేసి ఈ ప్రాంత సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా పోడు భూములు రావాలని కొట్లాడితే రాకపోవడంతో మళ్ళీ 2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తానని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలని నమ్మియడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములు సేద్యం చేస్తున్నటువంటి ఏ జాతన్న కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ఇంకెవరైనా కావచ్చు, ఎవ్వరు చేసుకున్న భూములు వారికి దక్కుతాయనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 నెలలు అయిపోయింది, 6వ నెల నడుస్తున్నది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూముల రైతులకు భూముల యొక్క పట్టాలు ఇవ్వలేదు. ఆ భూముల యొక్క హక్కులు నిరుపేదలైనటువంటి ప్రాంతవాసులకు రాలేదు. ఇది వ్యవసాయము మొదలు పెట్టే అటువంటి సమయం. ఈ వ్యవసాయం మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడవి అధికారులు వచ్చి పోడు భూములు దున్నుకుంటున్నటువంటి రైతుల మీద దమనకాండ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఈ ప్రాంతంలో సర్వే చేసి ఫారెస్ట్ బార్డర్ పెట్టుకుంటున్నారు. 40 ఏళ్ల సుంది రైతులు పొట్ట చేత పట్టుకొని శ్రమశక్తి ద్వారా పండించుకున్న భూములని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రైతులకు దక్కకుండా ఫారెస్ట్ వాళ్ళతోని పోలీసు వాళ్ళతోని దమనకాండ చేస్తున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.